తొమ్మిదైనా ఇంకా దేశం నుంచి పిలుపు రాలేదంటే అత్త అత్త నీకేమని తొందరే కాలేజీకి లేదు నేనా నువ్వా? అదేమిట్రా నువ్వే గనం స్నానానికి వెళ్ళమన్నా? అది ఎందాక ఇప్పుడు నా కాలేజ్ టైం అవుట్లా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చెప్పలేదంటే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను వస్తాను స్నానం చేసి. Hello, here. Hand in the hole, please. ఎందుకలా కేకలు వేశావు? ఏం జరిగిందని అడుగుతుంటే అలా గుడ్లు పెట్టకని చూస్తావేమిటే? ఎందుకు అరిచావు? అది కాదు నాన్న, నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఏమైంది? పక్క బాత్రూమ్ నుంచి నా వీప్ మీదకి సడన్ గా చెర్రొచ్చి పడిందమ్మా. ఇంతే కదా, ఈ మాత్రం దాన్ని కేకలు వేసి నా పూజా కార్యక్రమం అంతా పాడు చేశావు. ఏమండి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఇవాళ ఉదయం పొరపాటు నా హ్యాండ్ స్లిప్ అయి మీ బాత్రూంలో రావటం, మీరు అదేదో అనుకుని కంగారు పడిపోయి అరవటం, ఆ అరుపుకు బెదిరిపోయి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంట్లోంచి రావటం, మా మేనత్తగారు మా ఇంట్లోంచి రావటం, మీరు ఎక్కడ అసలు నిజం చెప్పేస్తారో నా గుండె దడదడా కొట్టుకోవటం, చివరికి మీరు ఈ వెరిబాడిని ఒక జరిగా తేల్చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. అందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదండి. ఏమండి, నవ్వేరా అండి? నవ్వేరా అండి? నవ్వేరా అండి? How do you do? How do you do? Fine, thank you. That's fine. You are fine. Your hand is fine. Very fine. అమ్మ దొంగ. సరే, స్టార్ట్ చేద్దాం రొమాన్స్. రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్ కదా, రొమాంటిక్స్ నాన్న, రొమాంటిక్ పార్ట్. ఓకే. ఏమిటో వెతుకుతున్నావు? అయ్యో, షాంపూ అయిపోయింది. షాంపూ? అరే,
షాంపూ నా దగ్గర కూడా లేదే. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తెచ్చుకో. 1 moment. దేవిటో నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? టైం ఎంతో తెలుసా? అసలే ఆ రామనాథం గారు టైం మీద నిలబడే మనిషి. ఇదిగో మధు, స్నానం అయ్యాక వచ్చావా అమ్మా? అమ్మా అమ్మా, నా స్నానం ఇంకా కాలేదు. షాంపూ అయిపోయింది, తీసుకెళ్దామని వచ్చా. సరే సరే సరే, నువ్వు స్నానం చేసిన తర్వాత మీ అమ్మ స్నానం చేసి రావాలంటే సాయంకాలం కానీ తెమలదు. ముందు నువ్వు వెళ్ళి చేసావా? 1 moment. అమ్మా, నీకు ఇప్పుడేం తొందర? ఇవి అడిచి సెలవులే కదా, నింపాదిగా చదువు గానీ నువ్వు వెళ్ళవా? అయ్యో అమ్మ. ఉండు. ఏమిటిది? షాంపూ వచ్చిందా? నిన్నే షాంపూ తెచ్చావా? చెవుడేమన్నా వచ్చిందే? షాంపూ వచ్చిందా, షాంపూ తెచ్చామని మాట్లాడేంటి? షాంపూ వచ్చిందా? ఏమిటే ఏమిటే ఏం జరిగింది? ఎందుకు ఎక్కలు? నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వాడెవడో నా గదిలో చేపెట్టి నా భుజం పట్టుకున్నాడండి. నీ భుజం పట్టుకున్నాడా? ఎవడరా బాత్రూంలో? మర్యాదగా బయటికిరా. కమ్ అవుట్. మీరు తొందరపడి నోరు సారకండి శాస్త్రి గారు. లోపల ఉంది మా కుమార్. కుమార్, రే కుమార్, కలుపు. రా. ఏమిటే? ఏమిట్రా? ఆవిడ చెప్పేది నిజమేనా? ఏమిడే ఏం చెప్తుంది? ఆవిడ పక్కింటి ఆవిడ. నాకేం తెలియదు, నాకేం తెలియదు. నీకేం తెలియపోతే భయం ఎందుకో వణికెందుకు? రా బయటికి. నాకెందుకు భయం? హీరో నాకెందుకు భయం? విన్నారా? అలాంటి వ్యధో పనులు చేయడానికి మా వాడేం పోకిరి అనుకుంటున్నారా, పోరమ్మాకు అనుకుంటున్నారా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా? లేకపోతే మేము అబద్ధం ఆడుతున్నామంటావా? అంత కర్మ మాకేం పట్టలేదమ్మా. దబాయించగానే అయిపోలేదమ్మా. కాలేజీలో చదువుతున్నాడు కదూ, అక్కడ మీ వాడు నేర్చుకుంటుంది ఇదేనా? తన్నేవాళ్ళు లేకపోతే సరే. ఏమండి, మీరు కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడకపోతే ఆ మర్యాద ఏదో మీకే జరుగుతుంది. జాగ్రత్త. దున్నపో తినిందంటే దూడను కట్టేయమన్నట్టు మీ ఆవిడ చెప్పగానే రైలు వచ్చేశారు. అసలు నాకు తెలియక అడుగుతాను, మా బాత్రూమ్ లోంచి మీ బాత్రూమ్ లోకి వాడు చెయ్యి ఎలా పెట్టగలదండి? చెయ్యి ఎలా పెట్టారా? 2 గదులకి మధ్య ఎంత పెద్ద అంతరం చేశాడో వెళ్ళి చూడు. ఏమిటయ్యా సిగ్గులేని పని? పరాయాడు మనిషి మీద చేయేస్తావా? అది కాదండి, బాత్రూంలో ఉన్నది మీరనుకుని. నేనా? కాదండి, మీరు కాదండి, మీ అమ్మాయి మధులో అనుకుని. మధురైతే మాత్రం ఇలాంటి పనికి తెగిస్తావట్రా భ్రష్టుడా? అది కాదండి, మీ అమ్మాయి నేను కాలేజీలో లవ్ స్టోరీ. నోర్మై, మళ్ళీ మాట్లాడే పళ్ళు కొడతాను. ఆయన చెప్పింది నిజమే. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ప్రేమ వ్యవహారం? ఏం మాట్లాడావు? అది నోటితో అడిగితే సమాధానం చెప్పదండి. నువ్వు ఏ అతనికి నీకు ఏమిటి సంబంధం? నేను విజయ్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నావు. చూసారా చూసారా, మన ఎదురుకుండానే ప్రేమించాలని చెప్పడానికి దీనికి ఎంత ధైర్యం! చదువు వల్ల జ్ఞానం వస్తుందని నేను కాలేజీకి పంపిస్తే అక్కడ ప్రేమ పాఠాలు వల్లిస్తూ మేము తలదించుకునే పరిస్థితి కల్పిస్తాం అనుకోలేదే. పెళ్ళైన తర్వాత భర్తను పూజించడం ఎవరదు గాని పెళ్లికి ముందు ఈ ప్రేమలు గేములు మన ఇంట ఉంటా ఉన్నాయితే అది మరో కులవాడుతో. సరే, జరిగింది ఏదో జరిగింది. నువ్వు రేపటి నుంచి అతను చూడకూడదు, అతనితో మాట్లాడకూడదు, అతన్ని మర్చిపోవాలి. కులాంతర వివాహం, మతాంతర వివాహం మన వంశ చరిత్రలోనే లేదు. నిప్పు లాంటి ఆ చరిత్రకి ఇప్పుడు నీ వల్ల మచ్చ రావడం నేను ఎంత మాత్రం సహించను. నీ పెళ్లికి నీ ఇష్టం వచ్చిన నగలు కొనుక్కో, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కో కాదను. కానీ నీ పెళ్లి విషయంలో నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు. తెలుగు వన్